సో ఇప్పుడు టారిఫ్లు విధించడం అనేది అమెరికాకి ఏ దేశం నుంచి స్టీల్, అల్యూమినియం ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా 25% వాళ్ళ మీద సుంకాలు విధిస్తాము అనేటువంటి ఒక ప్రకటనతో పాటుగా ప్రతి చోట కూడా ట్రంప్ తన మార్కును చూపిస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో పొద్దున ఒక మాట చెప్తున్నాడు, మధ్యాహ్నం ఇంకో మాట చెప్తున్నాడు, సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు. మామూలుగా ఏంటంటే పరిపాలనలో ఎప్పుడు కూడా విధానం ఏం కావాలని మల్లగొల్లాలు పడుతూ ఉంటారు. కొందరు ఇలా చేస్తే బాగుంటుంది అంటారు, మరికొందరు అలాగా దానిలో ఇబ్బందులు ఉన్నాయి, ఇలా చేస్తే బాగుంటుంది అంటారు, మరికొందరు ఇంకో రకంగా అంటారు. ఇవన్నీ చర్చించుకుని నిగ్గు తేల్చి చివరికి ఏది మంచి విధానం ఆలోచించి అప్పుడు పై స్థాయికి పంపిస్తారు. ఓ ప్రధానమంత్రి స్థాయిలో, దేశ రాష్ట్రపతి స్థాయిలో, ప్రభుత్వం స్థాయిలో ఇవన్నీ ఈ ఆలోచనలు, ఈ లాభ నష్టాలని బేరీ చేసుకుని పంపిస్తారు. ట్రంప్ ఏమవుతుంది, పురిలో ఏదో ఆలోచన పుడుతుంది, వెంటనే ఆయన దేశాధినేతగా ప్రకటించేస్తున్నాడు. మధ్యాహ్నానికి అది కష్టం అనిపిస్తుంది, వెంటనే మార్చుకుంటున్నాడు. పొద్దున్న ప్రకటించినప్పుడు ఆయన బృందం అంతా వైట్ హౌస్లో ఆయన కేబినెట్ మంత్రులు కానీ లేకపోతే ఆయన ఉన్నతాధికారులు కానీ మా నేచురల్గా నాయకుడు దేశాధినేత ఆదేశం ఇచ్చాడు కదా ఆయన సమర్థించాలా. మధ్యాహ్నం మాట మారుస్తున్నాడు, మళ్ళీ దీన్ని సమర్థించాలా. సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు, మళ్ళీ దాన్ని సమర్థించాలా. అంటే ఒక తొగ్గలకి వ్యవహారంలాగా తయారవుతుంది. ట్రంప్ కూడా నిలకడగా, ఎందుకంటే నిలకడగా కొన్ని విషయాల్లో నిలకడగా నడిచవచ్చు. ఇమిగ్రెంట్స్ ఉండడానికి వెళ్ళలేదు, అక్రమంగా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ ఉండడానికి వెళ్ళలేదు, అక్కడ కన్సిస్టెంట్గా ఉన్నాడు. మంచి వచ్చేటో పక్కన పెట్టండి. అలాగే మరికొన్ని విషయాలు, కానీ కొన్ని విషయాల్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కసారి ప్రభుత్వం మాట 2-3 సార్లు మారిపోతుంది. అది ఏ దేశానికి మంచిది కాదు. విధానాలు లోతుగా ఆలోచించాలి, తొందరపడి నిర్ణయాలు చేయకూడదు, అన్ని రకాలుగా పూర్వాపరాలు పరిశీలించాలి. వినదగిన ఎవరు చెప్పినా అని చెప్పని మీరు ఏదనుకుంటున్నా దానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళ మటుకు ఆలకించే నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నాక నిలకడగా ఉండాలి. ఇప్పుడు ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు, నిలకడ లేకుండా వెనక్కి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు జన్మతః పౌరసత్వం రద్దుకు సంబంధించి చేసినటువంటి అనౌన్స్మెంట్ అది ఏ దిశలో ముందుకెళ్తుంది అనుకుంటున్నారు సార్? అది జరగదు. ఆ దేశంలో కోర్టులు అంగీకరించవు, ఆ దేశంలో రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి తరమో కాదు. అయితే ఒక్కటే అవకాశం ఉన్నది, ఇది సుప్రీంకోర్టు దాకా వెళుతుంది. బహుశా వెళితే సుప్రీంకోర్టు తీసుకోవాలనేది. మన దేశంలాగా ప్రతి కేసు సుప్రీంకోర్టు తీసుకోవద్దు. అక్కడ కింద కోర్టులో దీన్ని ఆపేశారనుకోండి, సుప్రీంకోర్టు తీసుకోకపోవచ్చు అసలు. మన దేశంలో ప్రతి చెత్త చెదారం ప్రతి కేసు వెళ్ళిపోతుంది సుప్రీంకోర్టుకి. అక్కడ అట్లా ఉండదు. ఏడాదికి 100 కేసులు చూస్తారంతే. వాళ్ళు ముఖ్యం అనుకున్నాయి, మిగతావన్నీ అప్లికేషన్ పెట్టి మాత్రం కోర్టుకు తీసుకురావాలి. ఊరికే డాకెట్ షీట్ నిండిపోతుంది, కోర్టుకు వేరే పని ఉండదు. ఒకవేళ తీసుకుంటే సుప్రీంకోర్టు తిరస్కరిస్తుంది. కానీ బహుశా ఏది ఆమోదించే అవకాశం ఉంది అంటే గట్టిగా ప్రభుత్వానికి వాదించే అవకాశం ఒకటి ఉన్నది. అక్రమంగా తల్లిదండ్రులు కనుక దేశానికి చొరబడ్డట్టయితే, ఏ రకమైన డాక్యుమెంట్ వేసా లేకుండా అలా చొరబడ్డాక ఈ దేశంలో బిడ్డలను కన్నట్టయితే వాళ్ళకి పౌరసత్వం రాజ్యాంగంలో పదజాలం ప్రకారం వాళ్ళకు కూడా అవుతుంది, ఆ దేశంలో పుట్టారు కాబట్టి. కానీ రెండో పార్ట్ పదజాలం మళ్ళీ కొంచెం సందిగ్ధంగా ఉంది. కాబట్టి దేశంలోకి రావడం అక్రమంగా ఉన్నారు కాబట్టి అక్రమంగా వచ్చిన వాళ్ళకు, అక్రమంగా ఉన్న కాలంలో పుట్టితే వాళ్ళకి లేదని చెప్పని బహుశా కోర్టు ఒప్పుకోవచ్చు, మనకు తెలియదు. కాబట్టి భారతీయులకి ఇప్పుడు ఈ రకంగా అక్రమంగా వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ 195 మంది భారతీయులు ఈ దేశం నుంచి అమెరికా పోయేది చదువుకున్న వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, ఆ దేశంలోనే ఉన్నత విద్యను పొందిన వాళ్ళు చాలామంది, నైపుణ్యం వల్ల చాలా పూర్తిగా పద్ధతి ప్రకారం వీసా పొందిన వాళ్ళు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన ఊరికి అనవసరంగా కంగారు పడిపోయేది కంపెనీపోతే అనుకోవడం తప్ప నాకు 100కి వాళ్ళు ఏమాత్రం అనుమానం లేదు. కానీ అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులకు పుట్టిన సంతానమైనట్లయితే సుప్రీంకోర్టు బహుశా వేరే స్టాండ్ తీసుకోవచ్చు. సార్ మీరు ఇప్పుడు 95% ప్రాపర్ మెథడ్లో వెళుతున్నారు అనుకున్నప్పుడు మిగతా 5%ని విమానాల్లో ఆ దేశాలకు పంపిస్తుంది. మన భారతదేశం వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఏం చేయాలంటారు? అవగాహన కల్పించాలా? మళ్ళీ అవకాశం ఇప్పుడు ఈ దేశంలో 145 కోట్ల జనాభా ఉంది, 54 కోట్ల మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. దానిలో అత్యధికులు అసంఘటిత రంగం, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, రేపు పొద్దున భోజనం ఎక్కడ దొరుకుతుంది తెలియని వాళ్ళు. కాబట్టి మన దేశంలో వాళ్ళేదో అక్రమ ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా నెత్తినెక్కించుకోవడం సాధ్యం కాదు. అందరి పౌరులతో సమానం. ఈ దేశంలో అందరికీ ఏ ప్రయత్నాలు చేయగలుగుతాం మనకున్న వనరులతో, మనకున్న పరిస్థితుల్లో, మనకున్న అవకాశాలతో ఆ ప్రయత్నాలు వాళ్ళకే చేస్తాం తప్పితే వీళ్ళని ప్రత్యేకంగా నెత్తిన పెట్టుకోవడం నేను చెప్పిన మాట గుర్తుంచకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో 2 రోజులు కొంచెం ప్రచారంలోకి వస్తే అది ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే భారతదేశంలో ఈ కోట్ల మంది భవిష్యత్తు అక్కర్లేదా మనకి? కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న మేరకు ఆ పరిస్థితులను బట్టి అవకాశాలు ఉంటాయి.
అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మరి ఇంకోటి గమనించండి, అత్యధికులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కొంత సొంతంగా బతకగల వాళ్ళు, బతకలేని వాళ్ళు కాదు. అందులో మనం చర్చ చేసినప్పుడు కూడా పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ఇదేది మిడిల్ ఈస్ట్ అనుకోండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అత్యధికులు, కొందరు బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళే, మిగతా వాళ్ళు పాపం కాయ కష్టం చేయడం కోసం వెళ్ళిన వాళ్ళు. అది ఇది ఒకటి కాదు. అంచేత మనం ఖచ్చితంగా సానుభూతి చూపెట్టాలి, అంతేగాని మిగతా అన్ని వదిలేసి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు చేయమంటే మిగతా ప్రజలంతా ఏంటి? ఈ దేశంలో ఒక పేద దేశం, కోటాను కోట్ల మంది అసంఘటితంగా ఉన్నారు. 185-90 మంది నెల జీతం లేనటువంటి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు, రెక్కాడి దగ్గర డొక్కాడిన వాళ్ళు. అందరి సంగతి పట్టించుకోవాలి ప్రభుత్వం, అందరితో పాటు తప్ప అందరికంటే ఎక్కువగా నెత్తిన పెట్టుకోవడం సాధ్యము కాదు, అవసరమూ లేదు. సో ఇప్పుడు మోదీ విజిట్ అనేది ఉంది సార్, రెండోసారి మా రాష్ట్రపతి అయిన తర్వాత వెరీ ఫస్ట్ టైం మీట్ అనేది ఉంది. ఏం జరుగుతుంది సార్, ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఇప్పుడు 3 విషయాలు. ఒకటి, ఇవన్నీ పక్కన పెడితే పార్టీ ఏదన్నా కూడా అమెరికాలో భారత్కి అమెరికాకి చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నది, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. అందుకనే వ్యూహాత్మకమైన ఒప్పందం, స్ట్రాటజిక్ అలయన్స్ అంటున్నాం. ఎందుకంటే చైనా ఒక పెద్ద భూతంలా కనిపిస్తుంది, వాళ్ళకి భూతం మనకి భూతం వివిధ కారణాల వల్ల. ఆ నేపథ్యంలో దాన్ని మరింత సంఘటితం చేయడం, బలోపేతం చేయడం. రెండోది, ఇవన్నీ ఒక రకంగా చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కాదు. మనకేదో పేపర్లో హెడ్లైన్ వచ్చింది కాబట్టి అనిపిస్తుంది, కానీ ఒక 10,000 మంది 20,000 మంది అక్రమంగా చొరపడిన వాళ్ళని తిరిగి పంపించడం అనేది లార్జర్ కాంటెక్స్ట్లో చాలా చిన్న సమస్య. అమెరికాలో బహుశా 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. 10,000 మంది 15,000 మంది లెక్క ఏంటి అసలు? వాళ్ళంతా అధికారికంగా చట్టబద్ధంగా దేశాలతో వెళ్ళిన వాళ్ళు. కానీ ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి, ఇవన్నీ కూడా పరిష్కారం ఉభయతారకంగా కొంత ప్రయత్నం చేయడం. కానీ కీలకమైనది ఏంటంటే వాణిజ్యం, అంతర్జాతీయ వాణిజ్యం. భారతదేశానికి అమెరికాతో మిగులు ఉన్నది, కానీ పెద్ద మిగులు లేదు. పెద్ద మిగులు ఉన్నది అమెరికాకి కెనడాతో ఉన్నది, అంతకంటే ఎక్కువ మెక్సికోతో ఉన్నది, చైనాతో, మెక్సికోతో, కెనడాతో ఉన్నది. వియట్నాంతో దాదాపు $62 బిలియన్ మిగులు ఉన్నది. చిన్న దేశం, గోచిపాత దేశం. మనది 60 బిలియన్ డాలర్లు, మనది $30 బిలియన్ అంతా మిగిలింది మనకి, భారత్కి. అమెరికా ఒక్కటే పెద్ద దేశం, మనకి అసలు మిగిలిన్నది. తగ్గించాలని ఒత్తిడి ఉంటుంది. అందుకనే మన బడ్జెట్ కూడా కొంత మనం దిగుమతి సుంకాలు తగ్గించే ప్రయత్నం చేశాం. ఉభయతారకంగా ఆయన మనసును గుర్తిరిగి కాస్త ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం, అదే మన ప్రయోజనాలను కాపాడుకోవటం. మనం నష్టపోకూడదు. అవతల వాళ్ళకి మీరు అంత భీష్మించి కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏదో కొన్ని చూపెట్టాలి. కాబట్టి వాణిజ్యం విషయంలో ఏం చేయాలి? ఈ 3 ప్రధానమైన అంశాలు అవుతాయి చర్చలో. సో మన దగ్గర నుంచి వస్తున్నటువంటి దిగుమతుల మీద కూడా విపరీతమైనటువంటి సుంకం పెట్టబోతున్నారు, టారిఫ్లు విధిస్తారు అనే మాట అంత ఎక్కువ ఉంటుంది. వీరికి మనకి ఏంటంటే ఇదిగో పుల్లడి ఇదిగో తోకంటున్నాం మనం. మెక్సికో నుండి కెనడా మీద సుంకాలు పెడతా ఉన్నారు, మళ్ళీ వెంటనే మధ్యాహ్నానికి మార్చేశారు, సాయంత్రం ఇంకోటి అన్నారు. మన మీద కూడా ఇవన్నీ ఏంటంటే నెగోషియేటింగ్ టాక్టిక్. ఒక ప్రభుత్వాధినేత నెగోషియేటింగ్ టాక్టిక్స్, మనకి సంప్రదింపుల్లో మాట్లాడేటువంటి వాటిని అనాలోచితంగానో లేకపోతే తాత్కాలికంగానో విధానంగా అంత ఆర్భాటం చేసి ప్రకటించకూడదు. ట్రంప్ స్టైల్ అది, ఆయన తీరే అది. మనం ఏం చేస్తాం, ఆయన తీరు మార్చలేం కదా. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుట్టుకలతో కానీ పోదని చెప్పిన మన చేతుల్లో ఏం లేదు. అంచేత మన మీద కొంత ఒత్తిడి మన మీద ఉంటుంది, కానీ భయంకరంగా ఏముండదు. మనం కూడా కొంచెం ఉభయతారకంగా వ్యవహరించినట్టయితే, మన ప్రయోజనాన్ని కాపాడుకుంటూ ఒడుకు వ్యవహరించినట్టయితే మనకి పెద్దగా నష్టం ఉండదు. సో ఫస్ట్ 100 డేసే కీలకమైనప్పుడు, మీరు చెప్పినట్టుగా ఇన్ని కన్ఫ్యూజింగ్ నిర్ణయాలు పూటకొకటి మారుతూ ఉన్నప్పుడు, వాట్ అబౌట్ మిగతా టెన్యూర్ అనేది ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు అమెరికాకి ఏమవుతుందో అమెరికా వాళ్ళు చూస్తుంటారు, మీకు నాకు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి ఏమవుతుందని ఆలోచించాలి. ఏమవుతుందంటే అమెరికా తిరుగులేని నాయకత్వం ఉన్న దేశం, ఆర్థికంగా కానీ సైనిక పరంగా కానీ. ప్రపంచంలో కాస్త ఏమనాలి, ఒక కోఆర్డినేషన్, కొన్ని మౌలిక సూత్రాలు, కొన్ని మౌలికమైనటువంటి పద్ధతులు, అంతర్జాతీయ వాణిజ్యం కావచ్చు, మరొకటి కావచ్చు, ఇలాంటి విషయాల్లో అమెరికా ఒక పెద్ద పాత్ర వహిస్తోంది. అమెరికా ఆదర్శంగా ఉంటుంది. అది క్రమేణా పలచబడుతుంది ఇది కొనసాగితే. రెండోది, నిలకడలేని విధానాలు, పురుల్లో బుద్ధి పుట్టినట్టు ఏది పడితే అది తుక్కలకు విధానాలు కనిపిస్తుంటే మళ్ళీ అంతర్జాతీయ సమాజంలో అమెరికా నాయకత్వం తగ్గి చైనా
గొప్ప దేశంగా అనిపిస్తుంది. వాళ్ళతో పోలిస్తే వీడమా ఉన్నారు, కాస్త పద్ధతి ఉంది, నిలకడ ఉందని చెప్పని. కాబట్టి ట్రంప్ కానీ ఆయన బృందం కానీ కొద్దిగా ఉభయతారకంగా వ్యవహరించకపోయినట్టయితే అమెరికా నాయకత్వం బలహీనపడి చైనా నాయకత్వం పెరిగే అవకాశం ఉంది. భారతదేశానికి ఏనాడైనా సరే ఈ రెంటి మధ్య అమెరికా మేలు మనం ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి అది కొంచెం దీర్ఘకాలికంగా మనకు కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఇక అమెరికా అది కోరుకుంటే మనం ఏం చేయగలం, చూద్దాం ఏమవుతుంది. సో అప్పుడు మన దౌత్య వ్యవహారాలు కానీ మనం చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఏమన్నా మార్పు తెచ్చే అవకాశం ఉందంట. అందుకనే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. పార్టీ ఏదైనా కూడా ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ అమెరికాతో మైత్రి సంబంధాలు మనకు తగ్గటం లేదు. అక్కడ ఏ పార్టీ ఉన్నా, మన దేశంలో ఏ పార్టీ ఉన్నా కూడా యూరప్తో సంబంధాలు మనం తగ్గించుకోవటం లేదు. చైనాని మనం శత్రువుగా తీసుకోవటం లేదు. సరిహద్దుల దగ్గర ఏమన్నా దాడి చేస్తే వాడు గట్టిగా ఎదురు తిప్పుతున్నాను తప్పితే చైనాని శత్రువు చూడలేదు. మనం చాలా సమావేశాల్లో చైనాతో కలిసి పనిచేస్తున్నాం. ఇదే సరే. అలాగే రష్యా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా యుక్రెయిన్ని మన రష్యాతో వైరం పెట్టుకోవట్లా, ఇరాన్తో వైరం పెట్టుకోవట్లా,